మీనాక్షి నటరాజన్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా బాధితురాలు బండారు శ్రీలత నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు. తనకు చాలా భయంగా ఉందని, కేసు నేపథ్యంలో తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్పై ఫిర్యాదు చేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన ప్రక్రియ ద్వారా తనకు న్యాయం జరగాలని కోరారు. విచారణ సందర్భంగా కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు ఈ కేసుపై స్పందించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కోర్టు తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటించనుంది. బాధితురాలు భద్రత కల్పించాలని అధికారులను కోరినట్లు సమాచారం. కేసు చుట్టూ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి ఇంకా సున్నితంగా ఉందని తెలిపారు. దీని గురించి అని నేను పర్టికులర్ ఇప్పుడు థ్రెట్ చూసారు అది చూడండి. దీని గురించి అని నేను పర్టికులర్ ఇప్పుడు థ్రెట్ చూసారు అది చూడండి. దీని గురించి అని నేను పర్టికులర్ ఇప్పుడు థ్రెట్ చూసారు అది చూడండి. మీనాక్షి నటరాజన్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా బాధితురాలు బండారు శ్రీలత నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు. తనకు చాలా భయంగా ఉందని, కేసు నేపథ్యంలో తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్పై ఫిర్యాదు చేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన ప్రక్రియ ద్వారా తనకు న్యాయం జరగాలని కోరారు. విచారణ సందర్భంగా కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు ఈ కేసుపై స్పందించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కోర్టు తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనుంది. బాధితురాలు భద్రత కల్పించాలని అధికారులను కోరినట్లు సమాచారం. ఇక కేసు చుట్టూ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి ఇంకా సున్నితంగా ఉందని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. ఎస్వైశాలి ఏసీ నటరాజన్ వ్యవహారంగా ఉన్నటువంటి బండారు శ్రీలత ఈరోజు నాంపల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే ఇటు ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఇటు మీనాక్షి నటరాజ గాని అదే విధంగా గతంలో ఏదైతే 2022లో బాధితురాలు శ్రీలత పైన వేధించినటువంటి ఆ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సభ్యులు పట్టించుకోలేదు వాళ్ళందరిపైన కూడా ఇప్పటికే అటు బండారు శ్రీలత 2000లో తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ కూడా దాఖలు చేసింది. ఆ నేపథ్యంలోనే ఇటు అప్పుడు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజు సంబంధించినటువంటి పేరు కూడా అందులో మెన్షన్ చేసింది. అందులో మెన్షన్ చేయడంతో మధ్యప్రదేశ్ ఆవిడ అభ్యర్థిగా ఉంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలుసుకునే విషయం అందరికీ తెలిసిందే. సో ఆ విషయంలోనే దానికి సంబంధించినటువంటి కూడా దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ నేటు బండారు శ్రీలతకు కొన్ని కాల్స్ తనకి హైకోర్టు కనిపిస్తా ఉంది. అదే విధంగా ఏదైతే నాంపల్లి కోర్టుకి వస్తున్నారో తనకి ఆ కోర్టు రానియకుండా చూసుకున్నారు అని అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇటు బండారు శ్రీలత బట్టి ఆ వేవ్ అయితే ఉన్నాయో అదే పూర్తిగా కూడా
చుట్టించుకున్నాయి కాబట్టి సో ఈ కేసు ఎక్కడ కూడా నేను లీక్ చేయలేదు, అవి ఎలా లీక్ అయ్యా నాకు అనవసరంగా నన్ను కొందరు అంటూ కూడా చూపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఖచ్చితంగా నాకు ఇటు పోలీస్ భద్రత ఖచ్చితంగా కల్పించాలంటూ కూడా ఆవిడ నాంపల్లి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ప్రస్తుతానికైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్ లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఎన్నికలను చివరి మినిట్ లో తను వేసినటువంటి నామినేషన్ ని తిరస్కరించింది. ఎందుకంటే ఇటు కంప్లైంట్ కి సంబంధించిన అన్ని కూడా అఫిడవిట్ లో ఎందుకు మెన్షన్ చేయలేదు అంటూ కూడా తిరస్కరించిన పరిస్థితి. అయితే ఇది కేవలం చిన్న కేసు, కేవలం ఇటు ప్రైవేట్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ కు సంబంధించింది కాబట్టి ఇందులో ఎక్కడ కూడా ఇటు నేరుగా కూడా నిందితులుగా అంటే A1 గా A2 గా కూడా ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ పేరు లేదు. కేవలము ఫిర్యాదు అందించినప్పుడు ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ నాయకులకే కానీ లేకపోతే కాంగ్రెస్ లీడర్స్ కి వాళ్ళకి ఫిర్యాదు అందించినప్పుడు ఆ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పట్టించుకోలేదన్న కారణంతో కేవలం తన పేరు యాడ్ చేశారు తప్ప ఎక్కడ కూడా తను నేరుగా నిందితురాలుగా కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు తన నామినేషన్ ని తిరస్కరించారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా పూర్తిగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రోజు ఆ కేసులో ప్రధాన శ్రీలత కూడా బయట ఈ నేపథ్యంలో కూడా థ్రెట్ ఉంది, నన్ను ఎవరు కూడా రానివ్వట్లేదు. అందరూ కూడా అంటే ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొందరు నాయకులు కేవలము నేను ఈ కేసు వివరాలు బయట చేశాను, ఈ కేసు వివరాలు నేనే లీక్ చేశాను అంటూ కూడా నాపైన ఆరోపణలు చేస్తున్నారు. అది పూర్తిగా కూడా అవాస్తవం. నేను ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా లీక్ చేయలేదు, ఇవి బయటకు ఎలా వచ్చాయో నాకు తెలియదు అంటూ కూడా చెప్తుంది. ప్రస్తుతం నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. సో మొత్తంగా నన్ను ఈ రోజు కోర్టుకు కూడా రానివ్వకుండా ఆపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు హైకోర్టు అయినా కానీ పోలీసులు కానీ నాకు ప్రత్యేక భద్రత కల్పించాలంటూ కూడా ఆవిడ కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్.